Hello students, welcome back to the session. సో ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్స్ అయితే మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ సెషన్, కంప్లీట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే మాట్లాడుకుందాం, రైట్? ఈ పర్టికులర్ సెషన్లో ఓకే. ఆర్ఆర్బి పిఓ అండ్ అసిస్టెంట్ మెయిన్స్ లెవెల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుందండి, రైట్? ఎస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్ మాట్లాడేసుకుందాం. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. The cost price of a TV and AC is rupees. Very good. Cost price గురించి మాట్లాడుతున్నారు. టీవీ ఏసీ. Shopkeeper sold AC and TV at a loss of 15% and profit 25% respectively. AC ఏమో 15% లాస్, అలాగే టీవీ ప్రాఫిట్ కి సెల్ చేశారట. ఇఫ్ ద కంబైన్డ్ డిస్కౌంట్ ఈజ్ 20%, వెరీ గుడ్, then the market price would be super. ఓకే. కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ తెలుసు. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ గురించి చెప్తే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ టీవీ ఎట్ 25% ప్రాఫిట్. 44,000 ఇస్ ద కాస్ట్ ప్రైస్. 25% అంటే 4, కాస్ట్ ప్రైస్ అయితే 5, వెరీ గుడ్, అంటే 55,000. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏసీ మాట్లాడితే 76,000 is the cost price. At a loss of 15% అంటే 20 రూపీస్ అయితే 17 రూపీస్కి, వెరీ గుడ్. 0 getting cancelled, 38 times 3800, very good. 17 8 times, which is 13600. 17 3 times 51 64, very good. Combined cost price is combined selling price. Combined selling price is 60 50 110. 110 plus 9 119. 119 600, very good. This is the combined selling price. ఇప్పుడు combined market price మాట్లాడుకుందాం. Combined market price is 119,600. మార్కెట్ ప్రైస్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 20%, విచ్ మీన్స్ 1/5. 4 parts సెల్లింగ్ ప్రైస్ అయితే 5 parts మార్కెట్ ప్రైస్, రైట్? ఓకే. 4 క్యాన్సిల్ చేస్తే 4 2 times 8 39, 4 9 times 36 299. 299,000. హాఫ్ చేసి పక్కన 0 పెడితే ఐ విల్ గెట్ ద రైట్. హాఫ్ చేస్తే 1495. 1495, right? 00 149500. This is my final answer. వెరీ గుడ్. మొత్తం 00లన్నీ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ వరకు 1495, దాని పక్కన డెసిమల్ పక్కన ఇంకో 0, రైట్? 149500 డిటర్మైన్ చేయగలిగాము. ఆప్షన్ లేదు. నన్ ఆఫ్ దీస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. 180 liters of milk mixture A, milk and water, contains milk and water in the ratio. Okay. In mixture B, milk and water, the quantity of milk is 25% more than water. Very good. 40% of 40% and 60% of mixture A and B respectively are mixed to form another in which quantity of milk is less than. Very good. Very simple question. చూడండి, ఏలో టోటల్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు? 180. రేషియో వచ్చేసి 3:5. సో మిల్క్ వాటర్ సపరేట్ చేద్దాం. మిల్క్ water. Milk and water is in the ratio total 8 parts. 8 2 times 16, very good.
Milk and water in the ratio 3:4. Okay. Total 8 parts, 180 liters. 8 2 times 16. So 3 parts, 5 parts కావాలి. Okay. Next 20. 8 2 times 16, 22.5. 22 3 times 66. 66 plus 1.5, 67.5. అలాగే నెక్స్ట్ 5 పార్ట్స్ వచ్చేసి 22 5 టైమ్స్ 110, 110 ప్లస్ 2.5, 112.5. వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. ఎస్. సో మిల్క్ వచ్చేసి 67.5 లీటర్స్, వాటర్ వచ్చేసి 112.5. ఇది ఏ గురించి. బి గురించి మాట్లాడుకుంటే 25% more, 1/5, right? 25 is 1/4. Quantity of milk is 5:4. Milk to water 5:4. Okay. 40% of mixture A అంటే దీనిలో నుంచి C ఇప్పుడు వచ్చేసి నాకు మిల్క్ వాట్ Cలో మిల్క్ దీనిలో 40%, 10% 6.75, 20% 67 double, 65 double, 130, 135, 13.5, 13.5 double, 27. అలాగే వాటర్ 40% తీసుకోవాలి, రైట్. 10% 11.25, 20% 22.5, 45. వెరీ గుడ్. And 60% of, very good. So first let it be total value 90A, right? 50A, 40A. Done. So 60%, 5 6 times 30A. Next 6 4 times 24A. Very good. Now last point ఏం మాట్లాడుతున్నారు, milk is 9 liters less than water minus milk is 9 liters అని మాట్లాడుతున్నారు, అంతేనా? రైట్. which is 45 minus 27, 18. 18 minus 6A is 9. 6A value 9A is 1.5. Super. Find the initial quantity of milk and water in mixture B. Mixture B లో milk and water total quantity కావాలి, which is 90A. 90A is 90 1.5 times, which is 135 liters. 135 liters is my final answer for this question. Done. Very good, very good. Next question. 7 years ago from now, the ratio of ages of Om and Jay was 3:4 respectively. Om present age వచ్చేటప్పటికల్లా, which is 3. 7 years ago 3 parts అయితే ప్రెసెంట్కి వచ్చేటప్పటికల్లా +7. జైకి వచ్చేటప్పటికల్లా జై ఏజ్ ఈజ్ 4A + 7. ప్రీవియస్ నుంచి ఫ్రంట్కి తీస్తున్నాం, రైట్. వెరీ గుడ్. 6 years hence from now, the ratio of వీర్ అండ్ జై. వీర్ 6 years hence అంటే తగ్గించాలి, 4B - 6. అలాగే జై గురించే మాట్లాడుతున్నారు, 5B - 6.
ఇఫ్ వీర్ ఈజ్ 2 years యంగర్ దాన్, వెరీ గుడ్. జై, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అనుకుంటా. 4a ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 5b minus 6, which is 5b minus 4a is 13. Super. Next point మాట్లాడుకుందాం. వీర్ ఈజ్ 2 years యంగర్ దాన్ ఓమ్. వీర్కి వీర్ ఈజ్ ఓమ్ మైనస్ వీర్ ఈజ్ 2. ఓమ్ మైనస్ వీర్ 3a plus 7 minus 4b plus 6 is equal to 2. Done. Very good. So second value వచ్చేసి 3a, 4b minus 3a is, ఇటు వస్తే 4 11, 4b minus 3a is 11. వెరీ గుడ్. ఈ రేషియోని 5తో ఈ రేషియోని 4తో మల్టిప్లై చేద్దాం. సో దట్ 5 4 times 20, 11 4 times 44, 5 4 4 times 16, 15. A is right. 13 4 times 52, 55. Okay, 52 and 55 difference is 3. Then find the age of worm a years hence, smallest to. Okay, first of all ohm percentage మాట్లాడుకుంటే 3a, 9 plus 7, wait, 55 52 difference is 3, correct. 3 times 9, 9 plus 7, which is 16. A years hence, where a is the smallest 2-digit prime number. Smallest 2-digit prime number ఏంటి? 11. Very good. Ohm after 11 years, which is 27 years. 27 years would be my final answer for this question. Done. Very good. Very good. Next question. Try this one. Amitabh goes to stationery shop with some money. He can buy 40 pencils or 30 pens with the money with him. Very good. 40 pencils or, okay, cost prices are in the ratio 4:3, correct. Pen, pencil. Spending the entire money, he saves 10% of the amount for movie tickets and buys 15 pens and some pencils. Very good. Find the percentage of number of pencils he can purchase now out of initial number of pencils he could have purchased. Very good. Okay. 40 pencils, 30 pens. Very good. Let the money he is having. Money తన దగ్గర 120 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. 120 రూపీస్. డన్. పెన్సిల్స్ 40 తీసుకున్నాడు. సో 40 అంటే 3a రూపీస్ పెన్సిల్ కాస్ట్. పెన్ వచ్చేసి 4a రూపీస్. డన్. వెరీ గుడ్. ఇప్పుడు however instead is spending 10% for movie tickets, saved money ఎంత? దీనిలో 10% ఇనీషియల్ గా ఉన్న దానిలో 12a. ఓకే, అండ్ బైస్ 15 pens. 15 pens కాస్ట్ వచ్చేసి నాకు, రైట్, రిమైనింగ్ అమౌంట్ అంతా 108a. దెన్ 15 pens వచ్చేసి 15 4 times 6,
40A, రైట్. ఇంకా ఇప్పుడు రిమైనింగ్ ఎంత అమౌంట్? 60 పోతే 48A రూపీస్. ఒక్కొక్క పెన్సిల్ అంటే నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఎన్ని కొన్నట్టు? నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఈజ్ 48A upon 3A, which is 16 పెన్సిల్స్. సమ్ పెన్సిల్స్ అని చెప్పారు కదా, అది 16 పెన్సిల్స్. వెరీ గుడ్. Find the percentage of number of pencils he can purchase now. Initial, right. ఇనీషియల్ గా పెన్సిల్స్ 40 పర్చేస్ చేశాడు. ఇనీషియల్ గా 40, కానీ నేను 16, రైట్. ఎస్, రిక్వైర్ ద పర్సంటేజ్ ఈస్ 16 40 into 100. Very good. Okay. So 4 times 16 40 percentage. 40% is my final answer for this question. Super. Very good. Very good. Next question. The difference between the time taken by the boat to travel d kilometers each while traveling is 720. Time taken downstream minus time taken upstream minus time taken downstream is 720 minutes. Very good. ఎందుకంటే అప్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్ లో తక్కువ టైం పడుతుంది, కాబట్టి అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ రాసుకుంటాం. వెరీ గుడ్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ లార్జర్ రూట్ ఆఫ్, వెరీ గుడ్. అంతటిని డబల్ చేసి మాట్లాడదాం. 3x² is equal to 3x² minus 51x plus 108,216. లార్జర్ రూట్ కావాలి. 216 ట్రిపుల్ 648. 3 into 108 into 2, right. 6 2 times 12 into 54. సిట్ అవల 51కి రెండు సబ్స్ట్రాక్షన్లు రావాలి. 24 27 24 27 రెండింటిని యాడ్ చేస్తే, రైట్. ఎస్, 51. వెరీ గుడ్. ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 24/3 27/3, విచ్ ఈజ్ రైట్ 8, 9. లార్జర్ రూట్ అని మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 9. ఎక్స్ ఈజ్ 9. వెరీ గుడ్. వైల్ స్టిల్ వాటర్, బోట్ ఇన్ స్టిల్ వాటర్, ఎక్స్ వాల్యూ అంటే ఎస్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9 kmph. బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎం. అలాగే వైల్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఎస్ వాల్యూ ఈజ్ positive root of y² plus 4y minus 21 is equal to 0. Positive root kavalta 7 3 times 21 minus 7, 3. Positive root s value is 3 kmph. S value is 3 kmph. Very good. Very good. ఇప్పుడు time taken by upstream, d upon 6 minus d upon 12 is 720 minutes. hours లో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై 60, 6 12 times 72. డన్. వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి 2d upon 12, 2d minus d, which is d upon 12 is 12 into 12, 144 kilometers. 144 kilometers is my final answer for this question. Done. Right. Very good. Next question.
P and Q started a business by investing rupees. After 3 months later, R joined. Very good. With investment 25% more. If at the end of 1.5 years, the profit share of Q and R, what is the value of T? Very good. Very good. 20800 R 25% more than that of P. P వచ్చేసి 208, Q వచ్చేసి 160, R వచ్చేసి దానిలో 1/4 వాల్యూ 54, 1/4 52 అంటే 260. కరెక్ట్. వీళ్ళిద్దరు వచ్చేసి 1.5 years అంటే 18 months, 18 months, నెక్స్ట్ 18 minus T months. క్యాన్సిలేషన్స్ ఏమన్నా ఉన్నాయా? 4 క్యాన్సిల్ చేస్తే 452 times 8 క్యాన్సిలేషన్ లేదు. 440 times 4, 6 times 24, 65 times. Very good. Very good. నెక్స్ట్ 6 plus 5 11 ఉంది. ఓకే, 65 అంటే 13 5 times. 13 క్యాన్సిలేషన్ ఇంకెక్కడా లేదు. కరెక్ట్. వెరీ గుడ్. 12 is to Q and R's share. Q and R, which is 40 into 18, 65 into 18 minus T. This is in the ratio 12 is to 13. 13 5 times 5, 8 times 6, 2 times 3 times 2, 4 times. Very good. 18 minus T is 4. T value 14. 4 3 times 12. Sorry, 4 3 12 6. T is 6. Second option is my final answer for this question. Simple question. Very good. Very good. Next question. A container is cylindrical container with a height and a radius equal to r centimeters. Each is completely filled with water. Very good. Cylindrical container undita completely filled with the height, radius. A man poured the water from the cylindrical container to hemisphere bowl having same radius r. He filled first bowl completely while second bowl filled only p% of its capacity. Find the value of 100 minus p. Very good. సో అక్కడ వాటర్ని ఫిల్ చేస్తున్నాము అంటే వాల్యూమ్స్ గురించి మాట్లాడుతున్నట్టు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్లోకి మాట్లాడుతున్నాడు కాబట్టి which is 2/3 πr³. Very good. Very good. ఇప్పుడు దీనిలో వాటర్ అలాగే హైట్ రేడియస్ రెండు సేమ్. సిలిండర్లో ఉన్న వాటర్ కంటెంట్ రెండు ఈక్వల్ కాబట్టి πr³. వెరీ గుడ్. అలాగే వాటర్ని బౌల్ ఏలో బౌల్ బిలో రెండు బౌల్స్లో మాట్లాడుతున్నాడు కాబట్టి బౌల్ ఏ అండ్ బౌల్ బి అని మాట్లాడుకుందాం. రైట్. వెరీ గుడ్. బౌల్ ఏలో వచ్చేటప్పటికల్లా నాకు కంప్లీట్లీ ఫిల్డ్
బౌల్ ఏ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అంటే 2/3 పై ఆర్ క్యూబ్. బౌల్ బిలో ఇంకెంత పై ఆర్ క్యూబ్, ఆల్రెడీ టోటల్ పై ఆర్ క్యూబ్ కాబట్టి ఇంకొక 1/3 పై ఆర్ క్యూబ్ బౌల్ బిలో ప్లేస్ చేసి ఉండాలి. రైట్? ఎస్. He filled first bowl completely while second bowl was bowls having two hemispherical bowls each. Radius is constant కాబట్టి వాటి టోటల్ వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ అయి ఉండాలి. కరెక్ట్? వాటి టోటల్ వాల్యూమ్ కూడా p percentage 1/3 is fill, required percentage is 1/3 is fill out of total 2/3, which is into 100. Half filled అంటే 50%. 50%. రైట్? 1/3 ఈజ్ ఫిల్డ్, ఆల్రెడీ బిలో 1/3 ఫిల్ అయిపోయింది. టోటల్ కెపాసిటీ ఈజ్ 2/3, ఇంకొక 1/3 ఫిల్ అవ్వాలి అంటే 50%. డన్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Simran and Neha together can complete a piece of work 120 days 2 minutes. Piece of work in 120 days 2 minutes. Okay. While Neha and can complete and 1.5 minutes. Very good. If the efficiency of Mahi is 49.98 less than that of Neha, then find the approximate percentage మాట్లాడమంటున్నారు. రైట్? అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి 49.98ని 50%గా తీసుకుంటున్నా. ఎఫిషియన్సీ ఆఫ్ మహి టు దట్ ఆఫ్ నీహా ఈజ్ 50% లెస్ దాన్ దట్ ఆఫ్ నీహా కాబట్టి 1:2 రేషియో. వెరీ గుడ్. సిమ్రన్ అండ్ నీహా అండ్ మహి ఇద్దరు టుగెదర్ 1.5 days 1.5 minutes అప్రాక్సిమేట్ వాల్యూస్ కాబట్టి ఈ ఎక్స్ట్రా 120 days తర్వాత 2 minutes దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చేమో. రైట్? లెట్ ద టోటల్ వర్క్ బి 3 units ఆఫ్ ఎఫిషియన్సీ 80 days చేశారు. 240 units. వెరీ గుడ్. Now all the three, Simran and Neha together can complete the piece of work in 120 days. Neha 2 units of efficiency తో 120 days చేస్తే 8 times 24. Very good. ఓకే, క్యాన్సిల్ అయిపోతుంది. సిమ్రన్ అండ్ నీహా టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్, సేమ్ వర్క్ ఇన్ 80 days. వెరీ గుడ్. ఓకే, ఎఫిషియన్సీ రేషియో అన్న మారిపోతుందా ఇక్కడ? సిమ్రన్ అండ్ నీహా టుగెదర్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days. ఓకే, 80% అప్పుడు సిమ్రన్ అసలు వర్క్ ఏం చేయట్లేదు అనుకుంటా. ఆల్ 3 of them 60% of the work together. సిమ్రన్ అసలు వర్క్ ఏం చేయట్లా. 120 days విత్ ఎఫిషియన్సీ 2 units అంటే 240 units నేహా ఒక్కళ్ళే చేస్తున్నారు. టైం టేకెన్ ఈజ్ 60% మీన్స్ 24 6 times. 24 6 times. Combined efficiency is 1/3. 3 2 times 48 days. 48 days is my final answer for this question. Simran work ఏం చేయట్లా అసలు. రైట్?
Option B is the correct answer for this question. Super. Next. Mohan invested in scheme B, whereas Rohan invested in scheme A. The rate of simple interest for scheme A and scheme B. Very good. If the amount received from scheme A is less than that of B, if the time period is 2 years for, very good, then find the value of. Mohan invested in scheme B. Scheme B lo 15 percentage. Very good. 15 percentage for 2 years means a 30 percentage. Scheme B lo 30 percentage of the amount received. Very good. 130 స్కీమ్ ఏలో వచ్చేసి నాకు 25% ఆఫ్ 125% ఆఫ్ 2x minus 700. 2x minus 700 ఇది టోటల్ అమౌంట్. స్కీమ్ బిలో వచ్చే టోటల్ అమౌంట్ 130% ఆఫ్ x ప్లస్ 2500. Very good. Scheme A is less than that of scheme B. B minus A is rupees. Very good. 130% of x plus 130% is 13 into 25. 13 into 25, which is 25. 10 times 250 plus 75, 325, minus 125% of 2x, or else 250% of x, plus ఇక్కడ వచ్చేసి 125% of 700. 25 7 times, which is 175 extra 875. This is x minus 55. Very good. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ 120%, 1.2 1.2 అటు వెళ్ళి 3.2x is equal to ఈ 55 ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అయితే 820, 800 అయితే 4070. 40 కరెక్టేనా? వన్ పాయింట్ 2.5 విచ్ ఈజ్ ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఈజ్ 1.2. 2.2 ఇటువైపు వెళ్ళేటప్పటికల్లా అది 2.2x అవుతుంది. రైట్. ఈ 55 ఇటు వచ్చి యాడ్ అవుతుంది. సారీ 3200, 4000, 4125, 4125 plus 55, 4180. X value 41800 upon 22. 11 2 times 11, 3 times 33, 11 8 times 19. 1900. 1900 is my final answer for this question. Very good. Very good. Next question. The average marks of 3 students L, M, N is 80. Another man P enters the group. There of these 3 and the marks, very good, 75. యావరేజ్ తగ్గుతోంది అంటే వచ్చిన పర్సన్ తక్కువ తీసుకొచ్చినట్టు అంటే పి వాల్యూ 75 మైనస్ రైట్ 5 తగ్గింది. అలా 4 మెంబర్స్ మీద 5 4 times 20,
55 marks. P marks are 55. Done. Another man enters the group. Oh, తను ఆల్రెడీ 75 దగ్గర నుంచి తీసేసుకున్నాక 5 3 times 15 60 is the value, రైట్? ఆ గ్రూప్లో ఉన్న పర్సనే కదా, ఆల్రెడీ 75 దగ్గరే తీసేసుకున్నాం. అండ్ నౌ ఎ మ్యాన్ క్యూ హూజ్ మార్క్స్ మోర్ దాన్ రీప్లేసెస్ ఎం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్యూ మార్క్స్ ఈజ్ 66. LNPQ becomes a 70. Very good, very good. LMN total is 8, 3 times 240. Okay. LNPQ total is 7, 4 times 280. దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే L గెట్టింగ్ క్యాన్సిల్డ్. దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే L minus L, N గెట్టింగ్ క్యాన్సిల్డ్. P plus Q minus M. P plus Q minus M is 40. M is P plus Q plus 40. Abba. Minus 40. P plus Q minus 40. 60 plus 66 minus 40. 26 add చేస్తే 86. 86. Right? 86 is the final answer for this question. Super. Very good. Next question. Present age of P is 15 years and he invested 4,000 to compound interest while Q invested 25% compound interest. When they both turn, interest received both of them is the same. Then how old? Right. Very good. 18 అంటే P ఇన్వెస్ట్ చేసింది 3 years వరకు. వెరీ గుడ్. Present age of P is compound interest while Q invested, okay, 15% 3 years ఇన్వెస్ట్ చేశాడు, రైట్? అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? పీకి వచ్చే ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే 3 years కదా, 331. ప్రిన్సిపల్ మీద 15%, 15 into 45, 225 ట్రిపుల్. వెయిట్, ఈ క్వశ్చన్ ఇంకో విధంగా ఏమన్నా చేయొచ్చేమో ఒకసారి ఆలోచిద్దాం. Present age of P is 15 years, 18 years. వెరీ గుడ్. అంటే 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20%. ఓకే, పి ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే పి ఇంట్రెస్ట్ ఈజ్ 3 times దట్ ఆఫ్ ప్రిన్సిపల్ మీద 20%, 900, ప్లస్ 3 times దట్ ఆఫ్ దీని మీద 20%, 18, 180, ప్లస్ దీని మీద 20%, 36, 2700, 18 3 times 54, 36, 27 plus 5, 32, 32, 76. Very good. Principal is, right, 25% compound interest. Very good. ప్రిన్సిపల్ టు అమౌంట్ మాట్లాడితే ప్రిన్సిపల్
5824 అమౌంట్ వచ్చేసి దీన్ని యాడ్ చేస్తే 5 ప్లస్ 58 32 విచ్ ఈస్ 9100. కరెక్ట్. వెరీ గుడ్. 9 6 times 54, 91 6 times 546, 550 32 36 364, 91 4 times. వెరీ గుడ్. 91 వచ్చేసి 100 times క్యాన్సిల్, 91 వచ్చేసి 64 times క్యాన్సిల్. 8 10 2/8 అంటే 1/4. ఎస్. దీన్ని గనక రూట్ అప్లై చేస్తే నాకు కావాల్సిన 25% వచ్చేసింది చూడండి. దీనికి రూట్ అప్లై చేశాను. రైట్. 8:10 నాకు కావాల్సిన 25% వచ్చేసింది. రైట్. 2/8 into 100 విచ్ ఈజ్ 25%. రూట్ అప్లై చేశాను అంటే 2 years అని మీనింగ్. రూట్ అప్లై చేశాను అంటే 2 years అని మీనింగ్. అదే క్యూబ్ రూట్ అప్లై చేస్తే 3 years అని మీనింగ్. రైట్. 2 years తర్వాత 18 years అయితే ప్రజెంట్ ఏజ్ 16 years. 2 years తర్వాత రైట్. డన్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Komal and Harish enter into a partnership with investments. Very good. After certain months, Girish joined with. Very good. At the end of 1 year, they earned a profit of. If the share of profit, find the period, is what percentage more than that of Girish? Very good. KH, third person parent after certain Girish. KHG. Very good. అందరి దగ్గర 000 క్యాన్సిల్ చేసేసి 5 కూడా క్యాన్సిల్ చేసేస్తే 5 14 times, 5 11 times, 5 12 times. వెరీ గుడ్. ఆఫ్టర్ 1 year అంటే 12 months 12 minus some T months. ఇందాక T వచ్చింది కదా. రైట్. 12 కూడా పోయింది. వెరీ గుడ్. 14 11 12 minus T. Very good. At the end of they earned a profit of, and the Girish profit share is 12 minus T out of total value, which is 14 25 37 72,000 297,000. Very good. 9 8 times 9 2 4 times 2 11 times. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ అయింది 5 parts వాల్యూ. ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ అయింది 25. అంటే 4 parts వచ్చేసి 20. 12 minus T is equal to 20. T 8. రైట్. రివర్స్ వాల్యూ దీనిలో నుంచి దాన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 5 parts వాల్యూ, 4 parts 20, T వాల్యూ 8.
Time period 8 months. Period of investment of Harish 12 months. What percentage more? 4 more, 50 percentage more, right? 4 by 8 into 100, which is a 50 percentage more. Very good, right? Very good. క్యాన్సిల్ చేసిన క్యాలిక్యులేట్ చేసి క్యాన్సిల్ చేసిన సేమ్ అదే వాల్యూస్ వస్తాయి. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Pipe ABC alone can fill the tank in. Very good. Respectively, while tap A alone can empty the tank in 150 minutes. A and B together open together, and after 15 minutes pipe A is closed and B and C opened in how many minutes? Very good. First of all, first step మాట్లాడేసుకుందాం, which is LCM 25, next B 75, C వచ్చేసి 50. LCM is 150, correct? LCM is 150. 25 వచ్చేసి 6 times, 2 times 50, 3 times. Total efficiency 11 units, correct? Very good. If pipe A and tap opened together and after 15 minutes, okay, pipe A, while tap alone can empty it in, okay, tap వచ్చేసి 150 minutes, so efficiency 1 unit. Very good. Pipe A and tap are opened. ఇవి రెండు ఓపెన్ చేశారు, 5 units, 15 minutes. అంటే కంప్లీటెడ్ వర్క్ అక్కడికి వచ్చేసి 15, 5 times 75. Pipe A is closed, B and C opened together. ఇప్పుడు B and C 5, ఇది ఒకటి -1, 4 units of efficiency, ఇంకా 75 units of work జరగాలి. 4 units of efficiency తో, right? 4 1 time 4, 4 8 times 18.75 minutes. 3 మిగిలింది కాబట్టి. వెరీ గుడ్. In how many minutes a tank is completely filled? ఇక్కడ ఒక 15 minutes, ఇక్కడ ఒక 18.5. Total time is 15 plus 15, 30, 33.75 minutes. 33.75 minutes. Very good. Very good. Next question. A 480 liter mixture of milk and water, if x liters of mixture is replaced and by water, and again mixture is replaced by water, the amount of water in the final mixture, then find the value of x plus 15. Very good. 480 liters of milk and water. ఇక్కడ 480లో మిల్క్ వాటర్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. 480లో మిల్క్ వాటర్ 5:3, total 8 parts, 8 6 times, 5 6 times 30, 3 6 times 18. X liters is replaced by x minus 24 liters. Very good. Replaced with water. Very good. X is equal to, let it by 5a, 8a. X is equal to 8a అనుకుందాం, రైట్? X liters of mixture is అంటే 300లో నుంచి నేను 5a సబ్స్ట్రాక్ట్ చేస్తా, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి 3a సబ్స్ట్రాక్ట్ చేసి 8a యాడ్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ 300 minus 5a, అలాగే ఇది మిల్క్, ఇక్కడ వచ్చేసి 180 plus 5a వాటర్.
ఇది ఉంది. కరెక్ట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వాల్యూ వచ్చేసి 480నే అవ్వాలి. కరెక్ట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వాల్యూ 480నే ఉంది అక్కడ కూడా. వెరీ గుడ్. నెక్స్ట్ again x minus 24 liters of mixture is replaced by water. మళ్ళీ మిక్చర్ని రీప్లేస్ చేశారట. రైట్. ఓకే. రీప్లేస్ చేసిన తర్వాత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ ఈజ్ 300. ఇప్పుడు ఇనీషియల్గా 180 ప్లస్ 5a ఉంది. రైట్. x minus 24 which is 8a minus 24 upon total value is 480. ఇది రిమైనింగ్ వాల్యూ ప్లస్ 8a minus 24. This is 300 liters. Okay. Very good. Upon 60. Right. వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే. ఎక్స్ ప్లస్ 115 వాల్యూ కావాలి. ఎక్స్ మస్ట్ బి ఏ 8 మల్టిపుల్. నా ప్రకారంగా నాకు కావాల్సింది ఇక్కడ నుంచి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడం బెటర్, ఈ వాల్యూ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి చేయడం కంటే. రైట్. సో ఎక్స్ వాల్యూ 125 కనుక తీసుకుంటే 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే 110 క్యాన్సిల్ అవ్వట్లా. 110 ఈజ్ నాట్ ఏ 8 మల్టిపుల్. 8. నెక్స్ట్ 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే 105, అది కూడా కుదరలా. 125 ఎక్స్ వాల్యూ వచ్చేసి 110. ఇక్కడ ఎక్స్ వాల్యూ 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే 105, 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే 120. 8 క్యాన్సిలేషన్ ఉందా? ఎస్. ఈ రెండిట్లో 8 క్యాన్సిలేషన్ లేదు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ వాల్యూ 95, క్యాన్సిలేషన్ లేదు. 115, 100, 8 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రైట్. 2.5 టైమ్స్ ఎగ్జాక్ట్గా. ఫస్ట్ 120 చెక్ చేసుకుందాం. 8a గనక 120 అయితే ఏ వాల్యూ వచ్చేసి 8 1 టైమ్ 8 5 టైమ్స్ 15, ఎగ్జాక్ట్గా 15 క్యాన్సిలేషన్. అక్కడ వచ్చేసి 1 12.5. ఇదైతే 12.5. 12.5 5 టైమ్స్ కొంచెం క్లమ్జీ ఎక్కువ ఉన్నట్టుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 15 సబ్స్టిట్యూట్ చేస్తే 180 ప్లస్ 15 5 టైమ్స్ 75 అంటే 8a 120 96 upon 48 480 ప్లస్ 96. వెరీ గుడ్. ఇది వచ్చేసి 1/5. 5 క్యాన్సిల్ చేస్తే
5 3 times 15 36 5 15 times total value ఓకే 300 దగ్గర సెట్ అవ్వట్లేదు అనుకుంటా 36 15 times which is 36 plus 18 360 plus 180 36 plus 15 plus కదా 36 41 41 plus 96 final quantity final mixture is very good 120 180 plus 5a into 96 by 480 1 by 5 okay wait question wait this is replaced value this is added value ఇనీషియల్ వాల్యూ ఇది కూడా ఉండాలనుకుంటా ఇనీషియల్ వాల్యూ 180 ప్లస్ 5a ఇది కూడా ఉండాలి కదా 180 ప్లస్ 5a మైనస్ ఈ వాల్యూ ప్లస్ 180 plus 5a 180 plus 75 right 180 plus 75 255 minus 36 plus 15 49 51 plus 96 ఇది వాల్యూ రైట్ 255 51 ఇక్కడ ఒక 4 204 96 300 ఎగ్జాక్ట్గా సెట్ 135 ఇస్ మై ఆన్సర్ వెరీ గుడ్ ఇంకొకసారి చెప్దాం చూడండి ఈ క్వశ్చన్ ఇంకోసారి చెప్దాం రైట్ ఇనీషియల్గా నా దగ్గర మిల్క్ టోటల్ 8 ప్యాడ్స్ కాబట్టి 5 6 times 30 300 అలాగే వాటర్ వచ్చేసి 180 ఉంది వెరీ గుడ్ ఇప్పుడు దానిలో ఎక్స్ మైనస్ ఎక్స్ లీటర్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ 80 అనుకుంటున్నా సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిల్క్ 300 మైనస్ 5a అలాగే వాటర్ వచ్చేసి 180 ప్లస్ 5a డన్ ఇది నా రిమైనింగ్ వాల్యూ ఫస్ట్ టైం రీప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ టైం రీప్లేస్ చేసిన తర్వాత నా దగ్గర వాటర్ ఫైనల్ వాల్యూ 300 అని చెప్తున్నారు వాటర్ ఫైనల్ వాల్యూ ఇనీషియల్గా నా దగ్గర ఉన్నది ఇనీషియల్ వాల్యూ ఇంత ఉంది దానిలో నుంచి రైట్ ఎక్స్ మైనస్ 24 అవుట్ ఆఫ్ 480 ఎక్స్ మైనస్ 24 మీన్స్ 8a minus 24 out of 480 ఈ వాల్యూ ఇన్ వాటర్ కంటెంట్ 180 ప్లస్ 5a దానికి ఇంకొక రీప్లేస్డ్ అంటున్నారు కాబట్టి 8a మైనస్ 24 లీటర్స్ యాడ్ చేస్తే నాకు 300 రావాలి డన్ ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని రైట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 8 మల్టిపుల్ అనుకున్నా సో 135 120 ఏ ఇజ్ ఈక్వల్ టు 120 కదా విచ్ ఈజ్ 415 టైమ్స్ 815 టైమ్స్ వెరీ గుడ్ సో ఏ వాల్యూ 15 అని తీసుకున్నా ఇప్పుడు 180 ప్లస్ 75 255 మైనస్ ఇక్కడ ఒక 96 1/5 ఆఫ్ 255 ప్లస్
8a minus 24, 96. Very good. 551 times. Total value 300 set. So 135 option verification చేస్తే ఆన్సర్ వచ్చింది, రైట్. డన్. Very good. Next question. The volume of a hemisphere is equal to volume of a cylinder. Hemisphere volume is 2/3 pi r cube is equal to volume of a cylinder pi r square h. Calculate the ratio of total surface area of a hemisphere to the top. The radius of a hemisphere is equal to radius equal to. Very good. Ante radius is equal to 2 times that of radius is equal to 3 times that of height. Antena? Radius is equal to 3/2 h. నాకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ టు దట్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 3 pi r స్క్వేర్. డన్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 2 pi r into h plus r. 2 pi r into h plus r. Correct. Very good. R is equal to 3/2 h. 3 pi gets cancelled, right. R is equal to radius is constant kada, oka r getting cancelled, inko r remaining. 3 into 3h upon 2. 2 into h plus r. Radius and height, r is equal to 3/2 h plus 3h upon 2. Very good. ఇది వచ్చేసి 3 times 9h upon 2 divided by 2 into 5h upon 2. వెయిట్ మొత్తం అంతా గజిబిజి అయిపోయింది, రైట్. 3r 5. So 2 gets cancelled, 9 is to 10. Denominator lo unna 2 gets cancelled, 9 is to 10 is the final answer. Very good. Very good. Done. Super. Next question. If the total earning of a shopkeeper on selling the rice and sugar together on Monday is very good, and on Thursday is very good, then find the total earning on rice on Tuesday. Cost price of sugar on each day and B. A and B అని మాట్లాడుతున్నారు. Very good. Very good. B rupees per kg. Cost of rice, cost of sugar. If total earnings of shopkeeper on selling the rice and sugar on Monday is 2810, 55A plus 29B is equal to 2810. And on Thursday is 2190. Thursday 25A plus 36B. 25A plus 36B is 2190 above. Then find the AB values, cancel చేసుకొని ఆన్సర్ రాయాలి. Very good. Very good. 55, 25, 511 times, 5 times, 55 5 times
ఇక్కడ వచ్చేసి 5 11 టైమ్స్ 5 5 టైమ్స్ 55 5 టైమ్స్ వచ్చేసి 27 to 75. ఎస్, దీన్ని 5తో ఇక్కడ 11తో గనక మల్టిప్లై చేస్తే 29 5 టైమ్స్ 145. కరెక్ట్. 29 5 టైమ్స్ 145. ఇక్కడ వచ్చేసి 36 11 టైమ్స్ 396 బి. ఈ రెండిటి డిఫరెన్స్ మాట్లాడితే రైట్ 15251 251 బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని 11తోనూ దీన్ని 5తోనూ మల్టిప్లై చేయాలి. 5తో చేస్తే డివైడెడ్ బై 2 14050. వెరీ గుడ్. 11తో మల్టిప్లై చేయడం అంటే 0 9 9 ప్లస్ 1 10 2 ప్లస్ 1 3 4 2 24090. అంటే ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఈజ్ 10040 10040. ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్ 40. బి ఈజ్ ఈక్వల్ టు 40. బి వాల్యూ 40 అయితే ఏ వాల్యూ 36 4 టైమ్స్ 144 14400. 25a is 2190 minus 1440, which is 05. ఇక్కడ వచ్చేసి 750. a value 30. Very good. a is equal to 30. Then on Thursday, find the total earnings on Tuesday. 34 into 3. 34 3 times 90 plus 12 102 1020. 58 4 times 200 plus 48 times 32 230 2320 40 23340. 3340 is the final answer for this question. Very good. Very good. Next question. After 5 years, A's age will be 10.5. Very good. Super. After 5 years, A's age will be 10.5 less than 2.5 times the age of C. Very good. Very good. After 5 years, A's age after 5 years will be 10.5 years less than 2.5 times 2.5 times C's age after 5 years minus 21 by 2. Done. Correct. Yes, denominator లో 2 ఉంది కాబట్టి 2a minus 10 is equal to 5c plus 25 minus 21 14. 2a minus 5c is ఇది అటువైపు వెళ్తే 10 యాడ్ అయ్యి ఇక్కడ 14 అవుతుంది. ప్లస్ కదా ఇది, సారీ ఇది ప్లస్. అటువైపు వెళ్తే 31 6 is the difference. 5c minus 2a is 6. Very good. 3 years ago, the ratio of ages of A to that of C is 3 years ago. A minus 3, C minus 3, 3 is to 1. Correct? Yes, A minus 3 is 3C minus 9. Very good. 3C minus A is 6. 6C minus 2A is 12. దీనిలో నుంచి
దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే C is equal to 6. If B is 3 times the age of C, B's age is 3 times the age of C is 6 years. What is the present age of 3 6 times? 18. 18 years is my final answer for this question. Super. Very good. Next question. A starts 12 minutes after B for a place 50 kilometers away. On reaching the destination, immediately comes back after walking at 10 kilometers. Meet A. Very good. Okay. So this total distance A వచ్చేసి 40, B వచ్చేసి total 60. A 40 kilometers, B వచ్చేసి 60 kilometers ట్రావెల్ చేశాడు. రైట్. A starts at 12 minutes later. ఇక్కడ టైం ఈజ్ T అనుకుంటే ఇక్కడ టైం ఈజ్ T minus 12 minutes. If the speeds is right 12 minutes, 1 by 5. Okay. Meeting a time is a constant. Distance upon time taken. Okay. Total distance at time. Okay. T minus 1.5. Very good. Time taken by A is 40 divided by 3. ఏ ఫస్ట్ ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే 40 total time taken by A is 40 divided by 30, 4 by 3 plus 1 by 5. The speeds of A and B are P kmph, Q kmph. Very good. Very good. టైం మస్ట్ బి కాన్స్టెంట్. టైం ఇక్కడ ఎంత టైం పట్టిందో అక్కడ సేమ్ టైం పట్టాలి, విచ్ ఈజ్ 5 3 times 15, 20 plus 3 23 upon 15. ఇక్కడ టైం టేకెన్ ఈజ్ 60 kilometers with 40. This is 6 by 4, 2.5. 3 by 2. ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈక్వల్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ టోటల్ టైం టేకెన్ 40 by 40, 1 plus 1 by 5, which is 1 by 5 అంటే 6 by 5. ఇక్కడ టైం టేకెన్ వచ్చేసి 60 upon 50, which is 1 by 5, 6 by 5. Yes, this is equal. Second one, this is equal. Very good. Next, థర్డ్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే టోటల్ టైం టేకెన్ ఈజ్ 40 divided by 50 plus 1 by 5, 4 by 5 plus 1 by 5, which is 1. నెక్స్ట్ ఇక్కడ టైం టేకెన్ 60 divided by 60, which is equal to 1. థర్డ్ ఆల్సో 2 correct, 3 correct. Both 2 and 3. Both 2 and 3 are correct. Very good. Next question. A can do percentage of work in 36, B alone 9 more days than A and B working together 65% of the work in. Very good. A and B 65%, which is a 513 by 20 work in 52 days. 13 4 times
A and B together can do the same piece of work in 80 days. A takes A days, B takes A plus 9 days. Very good. A value find out. 1 by A plus 1 by A plus 9 is 1 by 80. A plus 2A plus 9 upon A square plus 9A 1 by 80. 160A plus 8 9 times 72 is equal to A square plus 9A. ఓ ఈక్వేషన్ పెద్ద ఈక్వేషన్ అయిపోతుందిగా. వెరీ గుడ్. ఇలా కాకుండా ఆప్షన్ వెరిఫికేషన్ చేసేసుకుందాం. 30% of the work 36 days. 3 by 10 అంటే 12, 120 days, 129 days. ఇది 120 days, 129 days, 180 days వచ్చే ఛాన్స్ లేదేమో, రైట్? ఎస్. ఓకే, ఫస్ట్ వన్ 120, 129 ఎల్సిఎంఏ కుదరట్లా. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 20% హాఫ్ వర్క్ టోటల్ 72 days, 79, 80 days వచ్చే ఛాన్స్ లేదు. థర్డ్ ఆప్షన్ 1/4 36, 108, 9 ఎక్స్ట్రా అంటే 117, 9. B alone takes 9 more days than A. Very good. A and B together can complete it in 52 days అంటే టోటల్ 80 days లో. వెరీ గుడ్. సారీ 25% అంటే 1/4 4 times కదా, 7 3 times కాదు, 4 times. 4 times is 144. 144. Next B takes 153 days. 9 more days than సేమ్ వర్క్ అంటే సేమ్ వర్క్ అంటే పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ని మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ నుంచి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? ఓకే, వదిలేయండి ఇక్కడ వరకు. డన్. ఫస్ట్ ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే 30% ఆఫ్ ది వర్క్ని తీసుకోవాలి. 30% 36 days. 1/3 ఏ ఒక్కడే చేస్తే 108 days. B, A and B together can do the same piece of work in 80 days. LCM తీసుకోవడమే కష్టమవుతున్నట్టుంది ఇక్కడ. 40 20 times, 22 times, 11 10. Sorry, 4 2 times 28 అంటే 27 20. 27 20. వెరీ గుడ్. 20:27. 20 27. LCM is right. 102,22160. This is my total work.
Efficiency 7 units, 2160 divided by 7, 73 times cancel avatla second option. Right, 20% of the work ante 36 days, 1/5 A total work 1/5 5 times చేస్తే A 180 days, A అండ్ B కలిసి చేస్తే 80 days. ఇక్కడ LCM రైట్ 2 4 times 9 times 9 is 4 is to 9, 720 is the LCM. Very good. 720 divided by 5, 5 1 time 5, next 22, 144 days. 20% of the work 144 days. Right, B alone takes 9 more days than A to do the same piece of work. Very good. థర్డ్ ఆప్షన్ వెరిఫై చేసి చూద్దాం ఒక్క నిమిషం. A 25% అంటే 144, B వచ్చేసి A అండ్ B టుగెదర్ వచ్చేసి 80, 720 is the LCM. ఇది వచ్చేసి 5 times 9 times. వెరీ గుడ్. 720 divided by 4, 32, 180. 25% of the work 9 more days. 25% 1/4, 4 4 times 16, 16 4 times 64, 45, 36 కంటే 45 9 extra. 25 days. 25%, sorry, 25% is the final answer. ఇక్కడ వచ్చేసి 1/4 4 5 times 20, 36. ఇక్కడ వచ్చేసి 1/4 ఆఫ్ ది వర్క్ రైట్ 7 units క్యాన్సిల్ అవ్వట్లా. థర్డ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. A bag contains some green balls, 7 yellow balls and 9 blue balls. Very good. Very good. The probability of picking 2 green balls one after without replacement is total number of green balls in the bag is. Very good. Very good. So first of all green A number of balls అనుకుందాం. A out of total 7 plus 9 which is 16 plus A. ఇది ఫస్ట్ బాల్ పిక్ చేయడానికి. సెకండ్ బాల్ పిక్ చేయడానికి ఆల్రెడీ A - 1 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 15 plus A. This is 1/21. Right. Done. A value number of green balls A is equal to first option verify చేస్తే 5, 5/21 plus 4/20, 1/21, 1/5, 5 times 25. A - 1 అంటే 4. Find the total number of green balls. Very good. 15 plus A. Wait. Five upon 21 plus 4, 20, 1/5. 5 times 26, 21 5 times.
Okay, right. A is equal to 5 ఆప్షన్స్ సెట్ అవ్వాలి యాక్చువల్గా. A green balls, A plus 16, A minus 1, this is 1 by 21 వాల్యూ సెట్ అవ్వాలి. A is equal to 5 by 16 plus 5, which is 21. 5 by 21, 4 by 20. 5 by 21, 4 by 20 అంటే 1 by 5. 5 times 25 plus 21. 25 plus 21, 46. 21 5 times 105. సెట్ అవ్వట్లేదుగా. నాట్ 5, 1 by 21 సెట్ అవ్వట్లా. ఓకే, రైట్. 5తో గనక ఆన్సర్ అయితే వస్తుంది నాకు. సో నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం ఈక్వేషన్స్. ఇదొకటి, నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి, ఈ రెండు ట్రై చేయండి ఈ 2 క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ సెషన్లో ఈ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. రైట్, డన్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ సెషన్లో రైట్, థ్యాంక్ యూ.